Okay, students, today we are going to discuss another reading of your third unit, that is Reading B. It's a poem. The name is Not Just a Teacher but a Friend. Not just a teacher but a friend. The title itself is self-explanatory. That means, on listening to the title, you can understand what the poem is about. Can you understand it or not? The poem deals with the feelings of a student towards his teacher or her teacher. మీకు మీ క్లాస్కి వచ్చే టీచర్స్లో కొంతమందికి ఒక రకమైన ఎఫెక్షన్ ఉంటుంది, ఒక రకమైన రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు రిలేషన్ అంటే ఆ టీచర్ ఆ సార్ మీ క్లాస్కి రాగానే యూ ఫీల్ వెరీ హ్యాపీ. మీకు ఫేవరెట్ టీచర్స్ అలాంటి మీకు ఫేవరెట్ సర్స్, ఆ సార్ రాగానే ఆ టీచర్ రాగానే మీరు యూ ఫీల్ సర్టన్ ఎఫెక్షన్. సార్ వచ్చారు, క్లాస్ భలే ఉంటుంది, క్లాస్ బాగా చెప్తారు. కొంతమంది సార్లతో కొంతమంది మ్యామ్స్తో మాత్రమే మనకు అలాంటి రిలేషన్ క్రియేట్ అవుతుంది. అఫ్ కోర్స్ యూ మే లైక్ ఎవ్రీ సార్, యూ మే లైక్ ఎవ్రీ టీచర్. అందరినీ ఇష్టపడడం వేరు. కొంతమందితో మనకి స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది, స్పెషల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకేనా? వాళ్ళతో మనం చాలా క్లోజ్గా ఉంటాం. అంటే వి షేర్ అవర్ ఫీలింగ్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు క్లాస్ రూమ్ టీచింగ్. క్లాస్ రూమ్ టీచింగ్ దగ్గర మాత్రమే ఆగిపోదు అది. వాళ్ళు చెప్పాల్సిన టాపిక్ వాళ్ళు చెప్తారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు వింటారు, మీకు అర్థమవుతుంది, బాగా రాస్తారు. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ రిలేటెడ్ టు అకాడమిక్స్ సంబంధించి ఇవన్నీ బాగానే జరుగుతాయి. సార్ వస్తారు, బాగా చెప్తారు, మీరు వింటారు, మీకు అర్థమయ్యేలా చెప్తారు, మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు బాగా వింటారు, అర్థం చేసుకుంటారు, చదువుతారు, మళ్ళీ ఎగ్జామ్స్లో ప్రజెంట్ చేస్తారు, యూ విల్ గెట్ మార్క్స్. అపార్ట్ ఫ్రమ్ దట్, with certain teachers, with certain masters, with certain sirs and ma'ams, you have special relation, you have special association, you have special bonding. వాళ్ళతో మనకు ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది. we share our feelings with them. మన వాళ్ళతో మనకి ఏదన్నా, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏడుస్తున్నారనుకోండి, ఎవరైనా సార్ తిట్టారు లేదా ఎవరైనా సార్ మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి, మీరు ఏడుస్తూ ఉంటారు లేదా బాధపడుతూ ఉంటారు. యూ లుక్ డల్, యూ సీమ్ డల్. అప్పుడు ఆ మేడం ఆ సార్ మీ దగ్గరికి వచ్చి ఏంటి ఇప్పుడు యాక్టివ్గా ఉంటావు కదరా, ఇలా డల్గా ఉన్నావు అంటారు, ఏమైందని అడుగుతుంటారు. అప్పుడు మీరు చెప్తారు, లేదు సార్ సార్ నేను ఇలా అన్నారు సార్, అందుకే కొంచెం ఫీల్ అయింది సార్ అంటే, పర్వాలేదురమ్మా ఏమవుతురా, సారే కదా ఏమనుకోకూడదు అలా అని ఏదో మిమ్మల్ని కన్సోల్ చేస్తారు. అవునా? అటువంటి సార్లు మేడంలు ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, సార్ బలే వచ్చారు, నాతో బాగా మాట్లాడారు అని మీకు వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ క్రియేట్ అవుతుందా లేదా? అలా ఒక ఎఫెక్షనేట్ స్టూడెంట్ టువర్డ్స్ ఏ సార్, ఒక సార్ మీద ఎక్స్ట్రీమ్ ఎఫెక్షన్ ఉంది వాడికి. అలాంటి ఒక స్టూడెంట్ ఫీలింగ్సే మనకి పోయంలో ఉంటుంది. దట్ ఇస్ వై హీ సేస్ దట్ హీ ఈజ్ జస్ట్ నాట్ ఏ టీచర్ టు మీ. ఆయన నాకు టీచర్ మాత్రమే కాదు, మోర్ దెన్ దట్ వాట్ ఈస్ హీ ఈజ్ ఏ ఫ్రెండ్, బికాస్ హీ అండర్స్టాండ్స్ మై ఫీలింగ్స్, హీ కన్సోల్స్ మీ, నన్ను ఓదారుస్తారు. ఓకే, వెన్ ఎవర్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్, నేను ట్రబుల్లో ఉన్నప్పుడు, ప్రాబ్లంలో ఉన్నప్పుడు, సఫరింగ్లో ఉన్నప్పుడు, సారోగా బాధగా ఉన్నప్పుడు నన్ను ఓదారుస్తారు ఆయన. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ టువర్డ్స్ హిజ్ టీచర్. ఏంటనేది చూద్దాం మనం. చూడండి, there in the diagram you can see this, you can see in the diagram, you can clearly understand that. See the teacher, అక్కడ చూడండి టీచర్, ఆయన వాడిని పట్టుకుని దగ్గరకు తీసుకుని మాట్లాడుతున్నాడు కదా. that tells us that how affectionate he is. The teacher is affectionate towards his children and children are also equally affectionate with their teachers. ఉంటారు అలా. చూద్దాం మనం ఇప్పుడు. చూడండి ఆ పోయం. Not just a teacher but a friend. I had nowhere to turn, had nowhere to go. The student is expressing his pain. The student is expressing his distress. వాడి బాధని, వాడి పెయిన్ని చెప్పుకుంటున్నాడు. చూడండి, మీరు క్లాస్కి వచ్చిన తర్వాత రకరకాల ఈవెంట్స్ జరుగుతాయి కదమ్మా, రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరు హోంవర్క్ రాయకపోవడమో లేదా క్లాస్లో కొంచెం మిస్చీవియస్గా ఉండడమో ఏదో ఒకటి జరుగుతుంటుంది. మీరు మాట్లాడుతుండడం, మీరు మాట్లాడకపోయినా మీ ఫ్రెండ్ మీతో మాట్లాడుతుంటే మీరు వాళ్ళ వైపు చూడడం, ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు యూజువల్లీ టీచర్ మే స్కోల్ యూ, ఆ టీచర్ మే షౌట్ అట్ యూ, మీ మీద అరవడం, మిమ్మల్ని తిట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అటువంటిప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎందుకురా బాబు అనవసరంగా తిట్లు తింటున్నానని బాధపడతారా లేదా? అలాంటి సిచ్యువేషన్లో వీడున్నాడు. దట్ మీన్స్ హీ వాస్ ఫీలింగ్ సమ్ ఫ్రస్ట్రేషన్, ఏదో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడు. హీ వాస్ ఫీలింగ్ డిస్ట్రెస్, హీ వాస్ ఫీలింగ్ పెయిన్, ఏదో పెయిన్ని ఏదో ఫ్రస్ట్రేషన్ని ఫీల్ అవుతున్నాడు. అటువంటిప్పుడు వాడు ఫీలింగ్ ఎలా ఉందో చూడండి. ఐ హ్యాడ్ నో వేర్ టు టర్న్, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నో వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలో కూడా ఐడియా లేదు వాడికి. దిస్ ఈజ్ జస్ట్ సంథింగ్ ఐ థింక్ యూ నీడ్ టు నో. దిస్ ఈజ్ జస్ట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, ఐ థింక్ యూ నీడ్ టు నో, మీరు తెలుసుకోవాలి విషయం అని నేను అనుకుంటున్నాను. హీ టెల్స్. దీస్ ఆర్ హీస్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిస్ టీచర్. తన టీచర్ గురించి తను చెప్పాలనుకున్న విషయాలు వాడు చెప్తున్నాడు అక్కడ. చూడండి, ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ ట్రస్ట్ యూ. ఐ డోంట్ నో, దెర్ ఆర్ మెనీ టీచర్స్, దెర్ ఆర్ మెనీ సర్స్, బట్ ఐ చూస్ యూ. నాకు మిమ్మల్ని చూడగానే మీకు ఎందుకో చెప్పుకోవాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, మీతో బాండింగ్ మెయింటైన్ చేయాలనిపించింది, మీతో రిలేషన్ మెయింటైన్ చేయాలనిపించింది, మీతో క్లోజ్గా ఉండాలనిపించింది. మిమ్మల్ని చూడగానే నాకు ఎందుకో మీ మీద ఎఫెక్షనేట్ ఫీలింగ్ కలిగింది. ఐ డోంట్ నో వై, ఎందుకో నాకు రీజన్ తెలియదు. ట్రస్ట్ అంటే నమ్మడం, నాకు మిమ్మల్ని చూడగానే ఎందుకో నమ్మకం కలిగింది.
నాకు మిమ్మల్ని చూడగానే ఎందుకో మీతో నా ప్రాబ్లమ్స్ అన్ని, నా బాధ అంతా, నా పెయిన్ అంతా షేర్ చేసుకోవాలని అనిపించింది. నాకు తెలియదు ఎందుకో. ట్రస్టింగ్ అంటే నమ్మడం. సీ దేర్ వన్స్. ఐ స్టిల్ రిమెంబర్ ద డే వెన్ ఐ టోల్డ్ యూ వాట్ ఐ హావ్ బీన్ త్రూ. నాకు ఇంకా ఆ రోజు గుర్తుంది. ఐ రిమెంబర్ ద డే వెన్ ఐ హావ్ టోల్డ్ యూ వాట్ ఐ హావ్ బీన్ త్రూ. నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఎలాంటి సఫరింగ్ ఫేస్ చేస్తున్నాను, వాట్ ఆర్ మై ట్రబుల్స్, వాట్ ఆర్ మై సఫరింగ్స్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మై సాడ్నెస్. నా బాధకు గల కారణం ఏంటి, ఇవన్నీ నేను మీతో ఒకరోజు చెప్పుకున్నాను. నేను ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది నాకు అని చెప్తున్నాడు వాడు. ఐ థాట్ ఐ షుడ్ రన్ అవే అండ్ గో హైడ్ ఇన్ ఏ హోల్. వాడికి ఒక రోజు అనిపించింది అనమాట, నాట్ ఏబుల్ టు బేర్, వీటన్నిటిని తట్టుకోలేక. మీకు ఎగ్జామినేషన్స్, చదువు, స్ట్రెస్, స్ట్రెయిన్ మీకు అందరికీ ఉంటుంది కదా. ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ వచ్చి వాళ్ళ సబ్జెక్ట్స్ చెప్పుకుని వెళ్ళిపోతారు. మీరు నా సబ్జెక్ట్ వినాలి, నా సబ్జెక్ట్ వినాలి, నా సబ్జెక్ట్ చేయాలి, నా సబ్జెక్ట్ చేయాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్పుకుంటారు. ఆ స్ట్రెయిన్, స్ట్రెస్ అంతా ఎవరి మీద ఉంటుంది, మీ మీదే ఉంటుంది కదా. ఈ నాట్ ఏబుల్ టు బేర్ దట్ టెన్షన్, నాట్ ఏబుల్ టు బేర్ దట్ బర్డన్. ఆ బర్డన్ భరించలేక వాడికి ఒకరోజు అనిపించిందంట, ఐ షుడ్ రన్ అవే, పారిపోవాలి దీని నుంచి, అండ్ గో హైడ్ ఇన్ ఏ హోల్. ఏదైనా ఒక పెద్ద హోల్ అంటే ఎవరికి కనిపించిన ఒక ప్లేస్లో నేను దాక్కోవాలి. ఐ కాంట్ బేర్ ఆల్ దీస్ అని వాడికి అనిపించిందంట. సీ అవుట్ దేర్ వన్స్. బట్ దెన్ యూ రియలీ బ్రోట్ అవుట్ మై ట్రూ సోల్. ఎట్ దట్ టైమ్ యూ కేమ్ టు మీ, యూ స్టాండ్ బై మీ. మీరు నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడారు. యూ టు క్లోజ్ టు మీ, క్లోజ్ టు యూ. మీరు నా దగ్గరికి తీసుకున్నారు. యూ బ్రోట్ అవుట్ ద ట్రూ సోల్ అవుట్ ఆఫ్ మీ. యూ టుక్ అవే మై పెయిన్, యూ టుక్ అవే మై ఫ్రస్ట్రేషన్, యూ టుక్ అవే మై డిస్ట్రెస్, యూ టుక్ అవే మై సాడ్నెస్. నాలో ఉన్న బాధని, ఫ్రస్ట్రేషన్ని, పెయిన్ అంతటినీ మీరు తీసేశారు. యూ బ్రాట్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఏ స్టూడెంట్. స్టూడెంట్ అన్న తర్వాత ఇవన్నీ కామన్ అమ్మ. ఈ స్ట్రెయిన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుందిరా, మీరు భయపడకూడదు, బ్రేవ్గా ఉండాలరా, ప్లాన్ చేసుకుని చదువుకోవాలరా అని మంచి మాటలు చెప్పి యూ బ్రోట్ అవుట్ ద ట్రూ సోల్ ఆఫ్ మీ, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ మీ, ద బ్రేవరీ ఆఫ్ మీ. నాలో ఉన్న ధైర్యాన్ని మీరు బయటకు తీసుకొచ్చారు. మీరు నాకు ఆ రోజు ఇంకా గుర్తుందని చెప్తున్నాడు వాడు. సీ దట్. ఈచ్ డే గ్రూ లాంగర్, అవర్ ట్రస్ట్ బికేమ్ స్ట్రాంగర్. సో డే బై డే ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్, ఈచ్ డే గ్రూ లాంగర్, ద డేస్ పాస్డ్ బై, రోజులు గడిచే కొద్ది, the relation between us, the bonding between us, the association between us grew stronger. రోజు రోజుకి మన మధ్యలో ఉండే రిలేషన్ అండ్ అసోసియేషన్ అనేది ఇంకా 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 స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. ఈచ్ టైమ్ ఐ వాంట్ క్రై, యూ స్టేడ్ దేర్ బై మై, రైట్ బై మై సైడ్. ఎవ్రీ టైమ్ ఐ వాజ్ ఇన్ సఫరింగ్, ఎవ్రీ టైమ్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్. నేను ట్రబుల్లో ఉన్న ప్రతిసారి యూ స్టుడ్ బై మై సైడ్, మీరు నా పక్కనే ఉన్నారు. ఈచ్ టైమ్ ఐ వాంట్ క్రై, యూ స్టుడ్ దేర్ అండ్ యూ కన్సోల్డ్ మీ, యూ కంఫర్టెడ్ మీ. కన్సోల్ అంటే ఏంటమ్మా, CONSOLE, CONSOLE, కన్సోల్. COMFORT, కంఫర్ట్. కంఫర్ట్ అన్న, కన్సోల్ అన్న ఓదార్చడం. మన బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తారా, పర్వాలేదా, ఇలాంటివన్నీ జరుగుతుంటారా, భయపడకూడదు మనం అని మనల్ని ఓదార్స్తూ ఉంటారా లేదా, మనకి ధైర్యం చెప్తూ ఉంటారా లేదా, దాన్ని కన్సోలింగ్ ఆర్ కంఫర్టింగ్ అని అంటారు. కన్సోలింగ్ ఆర్ కంఫర్టింగ్ అని అంటారు. సో నేను అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు యూ స్టుడ్ దేర్ బై మై సైడ్, మీరు నా దగ్గరే నించుని ఉన్నారు. యూ కన్సోల్డ్ మీ, యూ కంఫర్టెడ్ మీ అని చెప్తున్నాడు. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ గ్రేడ్. గ్రేడ్ అంటే క్లాస్. సో ఆ సార్ క్లాస్ అయిపోయింది ఆ ఇయర్ తోటి. హీ మూవ్ టు ద నెక్స్ట్ గ్రేడ్, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయాడు. బాయ్ వాజ్ ఐ ఎఫ్రైడ్ దట్ అవర్ ట్రస్ట్ వుడ్ ఫెయిడ్ స్లోలీ. నేను చిన్నపిల్లాను కదా. సో ఐ థాట్ దట్ అవర్ ట్రస్ట్ వుడ్ ఫెయిడ్, ద బాండేజ్ బిట్వీన్ అస్, ద రిలేషన్ బిట్వీన్ అస్, ద అసోసియేషన్ బిట్వీన్ అస్ వుడ్ ఫెయిడ్. ఫెయిడ్ అంటే డిసపియర్. గ్రాడ్యువల్గా మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ మాయమైపోతుంది. నాకు మీ మీద ఉన్న ఎఫెక్షన్, మీకు నా మీద ఉన్న ఎఫెక్షన్ తగ్గిపోతుంది. బికాస్ యూ వుడెంట్ ద టీచర్ మే నాట్ కమ్ టు హిస్ క్లాస్. చూడండి అమ్మా, మీకు ఇంతకుముందు వచ్చిన టీచర్స్ అందరూ ఇప్పుడు రాకపోవచ్చు కదా. when you grow up, when you go to next classes, some other new teachers would come to your class. కొత్త టీచర్స్ వస్తుంటారు కదా. అంత మాత్రాన మీకు పాత టీచర్స్తో ఉన్న అసోసియేషన్ పోతుందా, వాళ్ళతో రిలేషన్ పోతుందా? ఎక్కడైనా కనిపిస్తే ఎఫెక్షనేట్గా మాట్లాడతారా లేదా, మీరు వాళ్ళు మీతో ఎఫెక్షనేట్గా మాట్లాడతారా లేదా? కానీ నేను చిన్నపిల్లాను కదా, నేను బాయ్ కదా. సో ఐ ఫియర్డ్, నేను భయపడ్డాను. ఐ వాజ్ అఫ్రైడ్ దట్ అవర్ ట్రస్ట్ వుడ్ ఫెయిడ్, అవర్ ఎఫెక్షన్ వుడ్ ఫెయిడ్. మన మధ్యలో ఉన్న ఎఫెక్షన్ పోతుందేమో అని నేను భయపడ్డాను. బట్ ఐ వాజ్ రాంగ్, వీఆర్ స్టిల్ స్ట్రాంగ్. బట్ ఐ వాజ్ రాంగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. నేను ఆ విషయంలో తప్పుగా అనుకున్నాను. అవర్ రెస్పెక్ట్, అవర్ ఎఫెక్షన్ వుడ్ ఫేడ్ అవే. మన మధ్యలో ఉండే ఎఫెక్షన్ పోతుందేమో, మీకు నా మీద ఉన్న ఇష్టం, నాకు మీ మీద ఉన్న ఇష్టం పోతుందేమో అని అనుకున్నాను. బట్ ఐ వాజ్ రాంగ్. వీఆర్ స్టిల్ స్ట్రాంగ్, వీ స్టిల్ మెయింటైన్ ద సేమ్ రిలేషన్. అదే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. వీ స్టిల్ ఫీల్ ద సేమ్ ఎఫెక్షన్. అదే ఎఫెక్షన్ మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం అని చెప్తున్నాడు. ఈవెన్ దో సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టైమ్, యూ అట్లీస్ట్ ఆస్క్ మీ ఇఫ్ ఐఎమ్ ఫైన్. See, now the teacher might be busy with his classes, the student is busy with his classes. జనరల్గా మీ క్లాసెస్లో మీరు బిజీ అయిపోతారు, టీచర్స్ ఎవరి క్లాసెస్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా, ఎవరిలో వాళ్ళు బిజీ అయిపోతారు. సో హీ మే నాట్ గెట్ ఎ ఛాన్స్ టు టాక్ టు హిమ్, ఆర్ ద టీచర్ మే నాట్ గెట్ ఎ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్. టీచర్తో మాట్లాడే అవకాశం వీడికి రాకపోవచ్చు, వీడితో మాట్లాడే అవకాశం టీచర్తో రాకపోవచ్చు. బట్ అట్లీస్ట్ వెన్ ఎవర్ దే మీట్, వాళ్ళిద్దరూ ఏ కారిడార్లోనే ఎక్కడో కలుసుకున్నప్పుడైనా అట్లీస్ట్ హీ వుడ్ స్టాప్ అండ్ ఆస్క్ హిమ్, అరే బాగున్నావమ్మా, బాగానే ఉన్నావా, బాగానే చదువుకుంటున్నావు కదరా నువ్వు అని అడుగుతారా లేదా మిమ్మల్ని మీ టీచర్స్ అందరూ? So he tells the same. Even though sometimes I am not, I feel like I have been just shot, I smile and say, yes, I am right. Even though sometimes I am not fine, sometimes I am not good, I feel that I am just shot, I am just being shot.
షార్ట్ అంటే ఎవరో నన్ను చంపేసినట్టుగా అనిపించడం, ఎవరో నన్ను గట్టిగా కొట్టినట్టుగా అనిపించడం, అంటే అంత పెయిన్ఫుల్లో, అంత పెయిన్గా అనిపించినా కూడా, అంటే అంత ట్రబుల్లో ఉన్నా కూడా, నేను అంత బాధలో ఉన్నా కూడా, వెన్ ఎవర్ ఐ సీ యూ ఐ ఫర్గాట్ ఆల్ దోస్ థింగ్స్, అవన్నీ మర్చిపోతాను, ఆ పెయిన్ అంతా మర్చిపోతాను, ఆ బాధ అంతా మర్చిపోతాను, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మర్చిపోతాను మిమ్మల్ని చూడగానే, ఆ డిస్ట్రెస్ అంతా మర్చిపోతాను, ఆ బాధ అంతా మర్చిపోతాను మిమ్మల్ని చూడగానే. అండ్ వాట్ డూ ఐ సే? ఐ స్మైల్ అండ్ ఐ సే ఐఎమ్ ఫైన్ సార్. బాగానే ఉన్నాను సార్, నేను, మీరు బాగానే ఉన్నారు అడుగుతాం కదా మనం. అలా నాకు మిమ్మల్ని చూడగానే ఆ పెయిన్ అంతా, ఆ బాధ అంతా పోతుంది. ఐ సే ఐఎమ్ ఫైన్, బాగానే ఉన్నాను సార్ అని చెప్తాను నేను. దెన్ ఐ walk away and you are out of sight. So then you go away and I also go away and you are out of my sight. and నాకు కనిపించినంత దూరం కనిపించకుండా వెళ్ళిపోతారు. I'll just have to wait and I still have my fate. I'll just wait again. When would I come this sir? Fate అంటే అదృష్టం. మళ్ళీ అదృష్టం ఎప్పుడు వస్తుందో, మళ్ళీ సార్ నన్ను ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు మేము ఎదురు ఇంటరాక్ట్ అవుతామో. I'll have to wait for the moment till we meet. మనం కలుసుకునే టైం వరకు నేను అలా వెయిట్ చేస్తూనే ఉంటాను. అంటే ఆయన అంటే అంత ఎఫెక్షన్ వాడికి. See that. I'm so glad that you were there when I was sad. I'm so glad and very happy. I was very happy whenever I was in trouble, whenever I am suffering. నేను బాధలో ఉన్నప్పుడు, నేను పెయిన్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నా దగ్గరే ఉన్నారు, నన్ను మీరు ఓదార్చారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. వాడి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అనమాట. నాకు చాలా కృతజ్ఞతగా ఉంది మీ మీద, నాకు చాలా ఇష్టంగా ఉంది మీ మీద, నేను ఎప్పుడు బాధపడినా మీరు నా దగ్గరే ఉన్నారు, నన్ను ఓదార్చారని చెప్తున్నాడు. And this is what makes you not just my 9th grade teacher, my friend. This is the reason that made me my friend, not just a teacher. You are not just my 9th grade teacher. 9th grade అంటే 9th class teacher. మీ 9th classలో నాకు టీచర్ మాత్రమే కాదు. Because of this relation, because of this special privilege, because of this special bonding, special association, special affection on you and me. నా మీద మీకు, మీ మీద నాకున్న స్పెషల్ ఎఫెక్షన్ వల్లే దట్ మేడ్ యూ టు బీ మై ఫ్రెండ్, నాట్ జస్ట్ ఏ టీచర్. దానివల్లే మీరు నాకు ఫ్రెండ్ అనే ఫీలింగ్, నాట్ జస్ట్ ఏ టీచర్ అనే ఫీలింగ్ కాదు. దట్ ఈస్ ద రీజన్ అని చెప్పి ఆ టీచర్ మీద వాడుకున్న ఎఫెక్షన్లోని వాడు ఎక్స్ప్రెస్ చేశారు వాడు. అర్థమైందమ్మా మీకు అందరికీ? ఇట్స్ ఎ వెరీ వెరీ ఈజీ పోయం. యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఆఫ్టర్ రీడింగ్ అండ్ లిసనింగ్ టు దిస్ పోయం, యూ రీడ్ ద స్పెల్లింగ్స్, యూ రీడ్ ద poem once again, read question and answers. Don't learn question and answers by heart. You don't need to learn question and answers by heart. మీకు పోయం ఎప్పుడైనా బాగా రావాలి అంటే పోయం చెప్పడం కంప్లీట్ అయిపోయిన వెంటనే స్పెల్లింగ్స్ చదువుకోవాలి, దాంట్లో ఉన్న మీనింగ్స్ చదవాలి, ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవడం అంటే యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఇట్ బై హార్ట్, జస్ట్ గో త్రూ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్. దట్ మేక్స్ యూ అండర్స్టాండ్ ద పోయం ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కూడా ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ పోయంలోనే ఉంటుంది. That way you can understand the poem in a better manner. So after reading the poem, you please go through the meanings and go through question and answers and then read summary of the poem and finally read poem. ముందు స్పెల్లింగ్స్ చదువుకోవాలి, అయిపోయిన తర్వాత మీనింగ్స్ చదవాలి, మీనింగ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకుంటూ వెళ్ళాలి, చదువుకుంటూ వెళ్ళాలి. బై హార్ట్ చేయమనట్లేదు, చదువుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేసిన తర్వాత అప్పుడు సమ్మరీ చదవాలి. యూ హ్యావ్ సమ్మరీ ఆఫ్ ద పోయం ఇన్ యువర్ స్టడీ మెటీరియల్స్. ఇవన్నీ స్టడీ మెటీరియల్స్లో ఉంటాయి. సమ్మరీ చదవండి. సమ్మరీ అయిపోయిన తర్వాత దెన్ ఫైనల్లీ కమ్ టు యువర్ పోయం. అప్పుడు మీకు ఆ పోయం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇంకా బెస్ట్ అర్థం అవుతుంది. యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ఎనీ ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. ఫాలో దిస్ ప్రొసీజర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.